చెపాక్లో అసలు ఏం జరిగింది? సిఎస్కే ఫ్యాన్స్కి నిజంగానే మైండ్ బ్లోయింగ్ షాక్. ఫోర్ట్రెస్ అనుకున్న గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ ఫుల్ డామినేషన్ చూపించింది. ఈ మ్యాచ్ ఫుల్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వీళ్ళ టీమ్స్లో సిఎస్కేలో ఉర్విల్ పటేల్ని వీళ్ళు తీసుకున్నారు సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో. అండ్ జీటీలో ఓన్లీ ఒకటే చేంజ్, అర్షద్ ఖాన్ని తీసుకున్నారు. రిమైనింగ్ నో చేంజెస్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ చాలా స్లో స్టార్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. రబాడా వేసిన బౌలింగ్ లో సంజు శాంసన్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ విత్ ఇన్ 1 డౌన్ లో వచ్చిన ఉర్విల్ పటేల్ ఈ రోజు మ్యాచ్ లోకి వచ్చాడు. తను కూడా ఫస్ట్ బాల్ తను 3 runs కి తను కూడా అవుట్ అయిపోయాడు. ప్లేయర్ గా వీళ్ళు సర్ఫరాజ్ ఖాన్ తీసుకున్నాడు. బట్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఒక ఎక్స్ట్రాడనరీ బాల్ కి సర్ఫరాజ్ ఖాన్ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. సో విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే వీళ్ళ వికెట్స్ అన్ని ఫాల్ అవుట్ అయిపోయాయి, 3 wickets. సో అదర్ ఎండ్ లో ఈరోజు రుతురాజ్ గైక్వాడ్ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. తను ఈ సీజన్ లో ఒక మ్యాచ్ లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బట్ ఈ మ్యాచ్ లో తను ఒక మంచి నాక్ ఆడి ఇన్నింగ్స్ ని తను బిల్డ్ చేసుకుంటూ తను 50 runs ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఇంత ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా. అండ్ అదర్ ఎండ్ లో వచ్చిన శివం దూబే అండ్ కార్తిక్ శర్మ కూడా ఒక 20 runs 10 runs కొట్టి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ నాక్స్ ఆడారు. బట్ స్కోర్ ని బిల్డ్ చేయలేకపోయారు, చాలా ఎర్లీగా అవుట్ అయిపోయారు. అండ్ టైంలోనే రబాడా వేసిన బౌలింగ్ లో వీళ్ళిద్దరు అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ అదర్ ఎండ్ లో జేమీ ఓవర్టన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి జేమీ ఓవర్టన్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. జేమీ ఓవర్టన్ ఒక పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఫైనల్లో ఆడడంతో వీళ్ళిద్దరికి కొంచెం ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చింది. 159 runs టార్గెట్ ని వీళ్ళు జీటీకి ఇచ్చారు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ లో చూసుకుంటే ఓన్లీ గైక్వాడ్ ఒకటి 74 runs చేశాడు. రిమైనింగ్ అందరూ చాలా ఎల్లీగా అవుట్ అయిపోయారు సింగిల్ డిజిట్కే. శివం దూబే కూడా 22 runs చేశారు. అండ్ వీళ్ళ బౌలింగ్ లో రబాడా ఈరోజు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశాడు తను. వీళ్ళ బౌలింగ్ తీసుకుంటే రబాడా ఈరోజు 3 wickets తీసుకున్నాడు 25 runs కి 4 overs వేసి. సో ఒక మంచి బౌలింగ్ వేశాడు తను ఈరోజు. అండ్ వీళ్ళ బౌలర్స్ అందరూ మంచి ఈరోజు డిసిప్లిన్ తో బౌలింగ్ చేశారు అండ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. అండ్ విత్ 159 runs టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఈ రోజు మంచి స్టార్ట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్ ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మోడ్ లో ఆడాడు. ముఖ్యంగా అఖిల్ హుసేన్ బౌలింగ్ లో తను 10 runs ఇమీడియట్ గా నెక్స్ట్ ఓవర్ లో తను 20 runs చేసి ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు. అండ్ వీళ్ళు ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ గా వెళ్లారు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని నూర్ అహ్మద్ బ్రేక్ చేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టంపింగ్ తో శుభ్మన్ గిల్ ని అవుట్ చేశాడు. సో దాంతో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది 60 runs దగ్గర బ్రేక్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చిన జాస్ బట్లర్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. మరో వికెట్ అనేది కోల్పోకుండా మంచి పార్ట్నర్షిప్ ని అదే సేమ్ కన్సిస్టెన్సీని బిల్డ్ చేస్తూ సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి సేమ్ వస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా తను అదే కన్సిస్టెన్సీని తను ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేసుకుంటూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ తను విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే 50 runs ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ జాస్ బట్లర్ కూడా మంచి స్టాండ్ తీసుకొని మంచి టైంలో 6s and 4s కొట్టి వీళ్ళు చాలా ఈజీగా ఈ 159 runs టార్గెట్ ని 16 overs లోనే కంప్లీట్ చేశారు. సో గుజరాత్ టైటన్స్ 8 wickets తో ఈ మ్యాచ్ ని గెలిచింది. అండ్ వీళ్ళ సుదర్శన్ 87 runs చేశాడు 46 balls లోనే నాట్అవుట్ గా ఉన్నాడు. జాస్ బట్లర్ 33 runs. సో వీళ్ళు చాలా ఈజీగా ఈ మ్యాచ్ ని గెలిచారు. అండ్ ఈ రోజు ఫర్ హిస్ ఎక్సెప్షనల్ బౌలింగ్ మంచి 3 wickets ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. 4 overs 25 runs మాత్రమే ఇచ్చి. సో తనకి ఈరోజు కగిసో రబాడాకి ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ జీటీ బ్యాక్ టు విన్నింగ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ 3 matches వాళ్ళు కన్సిస్టెంట్ గా ఓడిపోతూ వచ్చారు. బట్ ఈ మ్యాచ్ లో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మంచి స్ట్రాంగెస్ట్ సిఎస్కే టీమ్ ని వాళ్ళు ఓడించి మంచి ఫామ్ లోకి వచ్చారు. సో ఐ హోప్ వీళ్ళు ఇదే ఫామ్ ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారని. ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. మళ్ళీ రేపటి రివ్యూతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవన్ క్రికెట్ రివ్యూస్.